నమస్తే. స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రురాలై స్వామివారితో దివ్యానుభూతి నందిన ధన్యచరిత గోదాదేవి మన ఆండాళ్. మన ఆండాళ్ తల్లి తానాచరించి మనకందించిన దివ్యవ్రతమే తిరుప్పావై. తిరుప్పావై అంటే శ్రీవ్రతం లేక దివ్యవ్రతం అని అర్థం. దీన్నే మార్గళీ వ్రతం అని కూడా అంటారు. దక్షిణ భారతంలో గోదాదేవి పేరు గాని ఆమెచే సంకీర్తింపబడి దివ్య ప్రబంధంగా పేరొందిన తిరుప్పావైని గురించి గాని తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 30 పాసురాలున్నాయి. ప్రతి పాసురం చివర ఎంపావాయ్ అని ఉండటం చేత దీనికి తిరుప్పావై అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ తిరుప్పావైలో మొదటి 5 పాసురాలు వ్రతానుష్ఠాన విధానం గురించి చెబుతాయి. 6 నుంచి 15 వరకు గల పాసురాలలో ఈ మార్గళి వ్రతాన్ని ఆచరించే నెచ్చెలులు తమ తమ ఇళ్లకు పోయి ఇంటిలోని వారందరినీ మేలుకొలిపే విధానం చెప్పబడింది. ఇక ఉత్తరార్ధంలో ఉన్న మొదటి పాసురంలో అంటే 16వ పాసురంలో ద్వారపాలకులను, 17వ పాసురంలో నందగోపులను యశోదాదేవిని, 18వ పాసురంలో నీలాదేవిని, 19, 20 పాసురాలలో శ్రీకృష్ణుడిని నీలాదేవిని, 21వ పాసురంలో నీలాదేవితో కూడుకొని ఉన్న శ్రీకృష్ణదేవుని గురించి ప్రబోధం చేయబడింది. ఇక 26వ పాసురంలో తమ అనన్యార్హ శేషత్వం వర్ణించడమైంది. 23వ పాసురంలో వారి అపేక్షితాలు వినటానికి శ్రీవారు సింహగమనంతో విచ్చేసి సింహాసనాన్ని అధిష్ఠింపవలసిందని వారు కోరటం, 24వ పాసురంలో నిండు సభలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి దివ్యానుభూతి పొందిన కాంతలు స్వామికి మంగళాశాసనాన్ని కావించటము చెప్పబడ్డాయి. 25వ పాసురంలో బంధ నివృత్తి గురించి, 26వ పాసురంలో వ్రతానికి కావలసిన సామగ్రిని ప్రార్థించటం, 27వ పాసురంలో వ్రత ప్రయోజనము వివరించటం జరిగింది. 28, 29 పాసురాలలో ప్రాప్య ప్రాపక స్వరూపము వారి ఉద్దేశం కాదని, నిరవధిక భగవత్పాదారవింద కైంకర్యమే వారి పరమోద్దేశమని వివరించబడింది. ఇక చివరి పాసురంలో ఫలశ్రుతి చెప్పబడింది. ఈ 30 పాసురాలు ఈ ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తూ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించే భక్తులందరికీ శిరసా నమస్కరిస్తూ స్వస్తి.